హలో హాయ్ ఫ్రెండ్స్. BS6 ఈ టూ వీలర్ బైకుల్లో హీరో కంపెనీలో ఇది వచ్చేసి ట్యాంకీలో ఉండే పంపులు. ఇవి 3 పంపులు. ఇది వచ్చేసి స్పెండర్ది పంపు. ఇది స్పెండర్కి వచ్చింది పంపు. స్పెండర్ సూపర్ స్పెండర్కి వచ్చింది పంపు. స్పెండర్కి సూపర్ స్పెండర్కి వచ్చింది. ఈ పంపు వచ్చేసి 2675 రూపాయలు. ఈ పంపు చూడండి, ఇది చిన్నగా ఉంటుంది. స్పెండర్కి సూపర్ స్పెండర్కి వస్తుంది. స్పెండర్కి ఒక్కొక్కసారి కరెంట్ రాదు. అన్నీ బాగున్నా కానీ పంపు ఫెయిల్ అయినా కరెంట్ రాదు. పంపు ఫెయిల్ అయినా కరెంటు రాదు, మీరు గమనించాలా. ఓన్లీ స్పెండర్కి మాత్రమే. స్పెండర్కి సూపర్ స్పెండర్కి ఈ పంపు వాడిన వాళ్ళకి అనమాట. ఈ పంపు చిన్న పంపు ఉంది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి HF డీలక్స్. ఈ పంపు HF డీలక్స్ అనమాట. కొద్దిగా పెద్దగా ఉంటుంది మోటార్, అది పెద్దగా ఉంటుంది. ఇది పాత పంపు, కొత్త పంపు దొరకలేదు నాకు ప్రజెంట్. చూపిద్దామంటే మీకు సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా ఇదిగోండి, ఇది 2675 రూపాయలు సేమ్ రేట్. ఇది పంపు. ఇది వచ్చేసి HF డీలక్స్ పంపు. ఇది ఓన్లీ HF డీలక్స్కి ఫ్యాషన్ ప్లస్కి HF డీలక్స్ ఫ్యాషన్ ప్లస్కి వాడతారు. ఈ పంపులు వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఈ పంపులు మనకి ఇలా ఉంటుంది. మెకానిక్లు చూడండి, గమనించుకోండి. ఇది కూడా ఇక్కడ ఓరింగ్ వస్తుంది, లైట్గా బీడింగ్ వస్తుంది. బీడింగ్ వచ్చేసి 45 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. ఈ పంపు వచ్చేసి 2675 రూపాయలు ఉంటుంది ఈ పంపు. ఇది వచ్చేసి గ్లామర్ పంపు. గ్లామర్ పంపు ఇది ఇలా ఉంటుంది. ట్యాంకీలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు బయటకు అగపడవు, ట్యాంకీలో ఉంటాయి. ఈ పంపు వచ్చేసి రేటు 3950 రూపాయలు ఈ పంపు. అర్థమైందా? 3950 రూపాయలు ఈ పంపు. ఇది వచ్చేసి ఇంతకుముందు ఫ్యాషన్ ప్రో 110cc ఉన్నాయి. ఫ్యాషన్ ప్రోలో ఇప్పుడు గ్లామర్లో కూడా ఇవే వస్తున్నాయి. గ్లామర్ ఎస్టెక్లో కూడా అవే వస్తున్నాయి. అది 125cc అంతటి అవి వస్తున్నాయి. ఇవ్వండి, ఇవి ఇలా ఉంటాయి. BS6 పంపులు, సెన్సార్ పంపులు అనమాట. ఇవన్నీ ట్యాంకీలో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి పెట్రోల్ పైపు. ఈ పెట్రోల్ పైప్ వచ్చేసి 450 రూపాయలు ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది ఈ పైపు. ఈ పైపు ఏం చేస్తున్నారంటే గ్లామర్ బళ్ళకి, తర్వాత ఈ HF డీలక్స్ బళ్ళకి బయట తెలవక మేస్తులు పీకుతున్నారు గట్టిగా. పేకూడదు. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ప్రెస్సింగ్ అనమాట. ఇది ప్రెస్సింగ్. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ పైన ఫ్రెష్ చేయాలి, కింద ఫ్రెష్ చేయాలి. ఇలా ఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా హోల్ చూడండి ఎలా పెద్దగా అవుతుందో. అవ్వపడట్లేదా? అదిగోండి, ఇలా ఫ్రెష్ చేస్తే, అప్పుడు ఫ్రెష్ చేసి ఇలా తీస్తే ఫ్రీగా వస్తుంది. ఈ పైపులు బయట చాలామంది ఎలా అంటే అలా పీకి ఇరిగిపోతున్నాయి అన్నమాట. క్యాపులు, ఇంజెక్టర్ కడ క్యాపులు ఇరిగిపోతున్నాయి. తెలవక పీకుతున్నారు మేస్త్రులు బయట. అది ఈ ట్యాంకీలో పంపులు ఎలా ఉంటాయి మేస్త్రులు, మీరు గమనించుకోండి. ఇవి విడివిడిగా పార్ట్స్ దొరకవు వీటికి. పోతే పంపు వేసుకోవటమే. అది గ్లామర్ పంపు వచ్చేసి 4000 దాకా ఉంది ఇంచుమించు. HF డీలక్స్ది స్పెండర్ది పంపు వచ్చేసి 2675 రూపాయలు సేమ్ రేట్ ఉంది. ఇదిగోండి, ఈ ధరది వచ్చేసి, ఇది వచ్చేసి స్పెండర్ది, ఇది వచ్చేసి HF డీలక్స్ది. అది స్పెండర్ పంపు ఫెయిల్ అయితే కరెంటు సప్లై రాదు, పంపు ఆన్ కాదు. తాళం తిప్పినప్పుడు జుమ్మని సౌండ్ వస్తాయి. ఈ పంపులు జుమ్మని సౌండ్ వస్తేనే బండి స్టార్ట్ అయింది. మీరు గమనించుకోండి, జుమ్మనే సౌండ్ రాకపోతే బండి అయితే స్టార్ట్ కాదు. అదొకటి. స్పెండర్లో వచ్చేసి కరెంటు సప్లై ఒక్కోసారి రాదు. పంపు ఫెయిల్ అయితే కరెంటు సప్లై రాదు. పంపు జుమ్ అంటుందా లేదా ఒకసారి గమనించుకోండి, తర్వాత మార్చుకోండి. పంపు ఒకటి స్పేర్ మీకు కావాలంటే చెకింగ్కి ఇస్తారు. బయట చెక్ చేసుకొని మళ్ళీ ఎలా ఉందో అలా పంపు లోపలికి ఎక్కకుండా బయట నుంచి క్లిప్ తగిలించుకొని చెక్ చేసుకొని మార్చుకోవచ్చు. అది మేస్త్రులు. వినుకొండ హీరో షోరూము మీరందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలా ఉంటాయి పంపులు.